ప్రార్థన చేద్దామండి. మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, అయా ఈ సమయమందు నీ దాసురాలు జీవవాక్యమును పట్టుకుని ఉన్నది తండ్రి, జ్యోతి వలె ప్రకాశించినట్లు కృప దయచేయండి. అయ్యా వందనాలు ప్రభువా. నీ వాక్యము సజీవమైనది ప్రభువా, ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణాత్మ దేహములను మూలుగులను పరిశోధించుచు హృదయం యొక్క తలంపులు తెలుసుకొనిచున్నది కదా నాయన. నీ వాక్యము సామాన్యమైన వాక్యము కాదు, అది ఈ లోక సంబంధమైన వాక్యము కాదు నాయన. ఈ వాక్యమును ప్రకటించుతుండగా నా తండ్రి, నీ దాసురాల్ని పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద, జ్ఞానాత్మ అభిషేకం కింద, ప్రవచనాత్మ అభిషేకం క్రింద ఉంచండి. నా నోట మీ మాట ఉంచి, మీ చేతి నీడలో దాచి ఉంచి, వినగల చెవులు గ్రహించగల హృదయం అందరికి కూడా దయచేయండి. యేసు క్రీస్తు వారి నామంలో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అద్భుతమైన ఒక వాక్య సందేశంలోకి మనం వచ్చామండి. ఆశ్చర్యకరంగా ఈ విషయం మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక పరమ రహస్యంగా ఉంది. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక పెద్ద సీక్రెట్ అండి ఇది. చాలా మంది ఓవర్లుక్ చేస్తూ ఉంటారు, కానీ ఇదే మామూలు విషయం కాదండి. చాలా మనం ఆలోచించాల్సిన ఒక విషయంగా ఉంది. ఇలా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట ఉన్నదండి. పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో, ఈ యుద్ధ కాలంలో, మానవ ప్రాణాలకి విలువ లేనటువంటి ఈ ప్రపంచంలో ఫిరంగి మోతల మధ్య, అనగా అణుబాంబు మోతల మధ్య, ఒకప్పుడు ఫిరంగిలండి, ఇప్పుడు అణుబాంబులు, శాటిలైట్స్, సబ్మెరైన్స్, కింజల్స్, బాంబర్స్, రకరకాల ఆయుధాల మధ్య మానవుడు ప్రాణ భీతితో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలో మరణం తర్వాత ఏం జరుగుద్ది, మహాదేవుడైన యేసు క్రీస్తు యొక్క ప్రధాన భూమిక మానవుని ఎడల ఏంటి అన్నదే మనం తెలుసుకోవాలండి. అయితే ఇక్కడ ఒక మాట రాసి ఉంది. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణనగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను నియమించాను. అసలు ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? మానవుల్ని దేవుని సమరూపాన్ని ఇవ్వడం, క్రీస్తుకు సమరూపాన్ని ఇవ్వడం అని. అది ఎక్కడైనా జరుగుతుందండి? ఈనాడు అనేక భక్తి విధానాలు ఉన్నాయి, అటువైపు నేను పోవటం లేదు. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, అటువైపు కూడా నేను పోవటం లేదు. అయితే ఒకటి, మానవుడు వెళ్ళి దేవుని అతి ఉన్నతంగా భావించి ఎన్నడూ దైవత్వపు సమానత్వాన్ని పొందలేము అని దృఢంగా గ్రహించిన వాడై మనిషి తన పూజా విధానములు దేవుణ్ణి అత్యధికంగా ఘనపరుస్తూ పూజలు అందిస్తూ అనేక రకాలుగా ఆ యొక్క భగవంతుడికి అనేక రూపాలు ఇచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారండి. వారంతా ఒక మాట అనుకుంటూ ఉన్నారు, ఏంటంటే మానవుడే, పాపే, ఈ జన్మ ఇలాగే. మనం తోచిన విధంగా భగవంతుడిని పూజ చేస్తే, మనకు తోచిన విధంగా ఆ దేవునికి మనం పూజలు చేస్తే, ఆ భగవంతుడు మనకి ఆ స్వర్గాన్ని ఇస్తాడు, ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకెళ్తాడులే. ఆయన మనం గణపరిచి ఎన్నడూ మానవుడు చేరుకోలేని ఆయన ఔన్నత్యాన్ని అందుకోలేమని నిర్ధారించుకున్నారు. చాలా మత గ్రంథాల్లో ఆ రకాన్ని అర్థాన్ని ఇచ్చేటటువంటి మాటలు వ్రాయబడ్డాయి. కొన్ని మత గ్రంథాల్లో కొన్ని నిషేధింపబడ్డాయి. అలాగే విగ్రహారాధన చేయవద్దని ఒక మత గ్రంథంలో రాయబడి ఉంది. అయినా వారు విగ్రహారాధన చేస్తారు. అందతమ ప్రవిశంతియే సంభూత ఉపాసతే తతో భూయ యువతే తయోమ సంభూతాగం వ్రతాః. జీవము గల దేవుని వదిలిపెట్టి నరులను, పశు పక్షాదులను, మానవులను పూజించువానికి విగ్రహములు పూజించువాడు ఘోర నరకమును పొందును. అయితే ఆ యొక్క గ్రంథము పేరు నేను చెప్పను, అది ఆ మతస్థులకి తెలుసు. మా గ్రంథం పేరు ఎందుకు ఎత్తాలని వాళ్ళు అంటారు కాబట్టి నేను ఆ పేరు చెప్పాను. మొత్తానికైతే నిషేధింపబడిందండి. సరే, ఏదేమైనా
దేవునికి సమానంగా మానవుడు ఎన్నడూ ఆలోచించలేనటువంటి మేధో సంపత్తి కలిగి ఉన్నాడు. ఎంత మేధావైనా అక్కడికి వచ్చేసరికి దేవునిలాగా తాను మారుతాను అన్న మాటను ప్రక్కకి నెట్టేస్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి? శ్రీ సర్వశ్రీ మహాశ్రీ పుణ్యశ్రీ క్రీస్తు వారు ఎలాంటి వారట? ఆయన ఆ భగవంతుడు తగ్గింపు కలిగినటువంటి వాడు. మానవులకు సేవ చేయడానికి దాసుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. మానవునికి తానే సేవ చేయాలని, మానవుడు తనకు సేవ చేయాలని ఆయన అనుకోలేదు. తానే మానవునికి సేవ చేయాలని నడుం కట్టాడు. ఆయనే శ్రీక్రీస్తు వారు. ఆయన చేసిన సేవలు మనకి తెలుసు. ప్రతి విధమైన వ్యాధిని, రోగాన్ని ఉచితంగా ఆయన బాగు చేశాడు. మరణించిన వారిని లేపారు. కుష్ఠ రోగిని ముట్టాడు. ఆయన అనేక రకాలైనటువంటి దురాత్మలు మానవ దేహాలను పట్టి పీడిస్తున్నప్పుడు వాటిని ఆయన వెళ్ళగొట్టాడు. మానవ దేహాలను పట్టి పీడిస్తున్న దురాత్మలను ఆయన బయటికి పారద్రోలారు. మానవుల కొరకే పాదచారి అయి పల్లెలు పట్టణాలు తిరిగాడు. ప్రజలు తిరణాల వలె ఆయన చుట్టూ మూగి ఉన్నప్పుడు కూడా ప్రతి వారిని ఆయన కేర్ఫుల్ గా చూసి వారి స్వరాలు, వారి ఆర్తనాదాలు విని ఆగిపోయి అందరికీ సేవ చేశాడండి ఆయన. ఇది వ్యతిరేక దశలో లేదా? ఈ భగవంతుని జీవన విధానం మనకు వ్యతిరేక దశలో ఉంది కదా. అనుకూల దశ ఏంటంటే ఆయన మనకు సేవ చేయటం ఏంటి? ఎక్కడున్నాడో కొండ మీద, గుట్ట మీద, 7 సముద్రాల అవతల, ఏ అరణ్యాలు, ఇక్కడ దేవుడు ఉంటాయో మనం పోవాలా, మనం పూజలు చేయాలా, మనం విన్నపాలు చేయాలా. ఆయన రాడు, మనకు సేవ చేయడు. సేవ చేయటమా ఇంకేమన్నా అన్న అభిప్రాయంలో సెటిల్ అయిపోయారండి. ఒక 75% మంది అలా ఉన్నారు. వారంతా అలా ఉన్నప్పుడు క్రీస్తుకి చూడండి ఇక్కడ, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగుటకు ఆయన ఈలాగు నియమించాను. అబ్బా, గాడ్లీనెస్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడట. మానవ దయ్యపు స్వభావం కాదండి, మానవ స్వభావం కాదండి, దేవుని స్వభావం. God is trying to prepare the mind, soul, the way of life, the way of behavior. He is changing in his form. He can do anything. He loved human beings. They are like beasts. Immorality, no moral conception, no anything. Might is right, money is right, authority is right to do any wrong thing. But Lord Jesus is ready to give his character, his words, his deeds, his holiness, his godliness, his humbleness, his miracles, holy fruits, holy gifts. He is ready to give everything to human being, and he can prepare a human like God. That is the motto, very motto of Lord Jesus. Can you accept this? Can you accept this? It is more than wonder. It is 8th wonder. A common man cannot believe this. So only Lord Jesus is like that. He can do that. Are you ready to beg Lord Jesus to change him in his form? Are you ready to believe it? One day your soul, your very behavior, your talk, your body language will be like Jesus. How you can say that? Because it is written here. All books, those are belonging to every religion, is base for that. Bible is base for Christianity. It is written. దేవుని వలె మారడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలోచన విధానం, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన చేయగలిగిన అద్భుతాలు, ఆయన వెరీ బిహేవియర్, ఆయన రాగుని ఇష్టపడుతున్నప్పుడు అది మామూలు విషయం కాదండి. ఏ ప్రపంచంలో ఏ దేవుడు దేవత తనలాగా నిన్ను మారుస్తానని చెప్పలేదు. ఆ ప్రయత్నం చెయ్యలేదు. మానవులకు దాసునిగా సేవ చేయలేదు. రావడమే సర్వెంట్ గా ఎవరు మారలేదు. మానవుల్ని సర్వెంట్స్ చేశారు. వాళ్ళు గాడ్స్ గా నిలబడిపోయారు. ఈ దేవుడు మానవులకు సర్వెంట్ గా మారాడు. ఈ లోకంలో జీసస్ చూసినప్పుడు ఆయనకి ఇల్లు లేదు, ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు. అసలు ఆయనకి ఈ లోకంలో నాదంటూ ఏదీ లేదు, కనీసం ఒక నివాసం కూడా లేనివానిగా. అందుకే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నాకైతే తల దాచుకొనుటకు ఒక గూడు కూడా లేదన్నాడు. ఆయన ఎంత
ఎంత ఆడంబరము లేని జీవితం, ఎంత లోకాశ లేని జీవితం, ఎంత ధనాశ లేని జీవితం. మనసంతా మానవుల మీదనే, మనసంతా వారు పడుతున్న కష్టాల మీదనే, మనసంతా వారి పాప జీవితం వారిని ఎలా బంధిస్తుందో తెలుసుకునే విధానంలోనే ఆయన ఒక సేవకునిగా మారాడు. తరువాత ఆయన రక్షణ ప్రదాతగా మారాడు. ఆ తరువాత ఆయన హృదయ నివాసిగా మారాడు. ఆ తరువాత ఆయన హృదయంలో ఉండి మానవులకు తన సమరూపాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆనాడండి ఇశ్రాయేలీలే కదా గొప్పవారు, ఆయనే కదా ఇశ్రాయేలుల వంశాలను 12 గోత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే కదా, ఒక గోత్రం కాదు 12 గోత్రాలు. 12 గోత్రాలు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మానవులను కొందరిని ఏర్పాటుగా చూశాడు కదా. కాదండి, కాదు. ఎఫ్సి పత్రికలో ఇది రాయబడి ఉంది. ఎఫ్సి 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. చక్కగా మీకు దాన్ని నేను చూపిస్తాను. ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకును మీకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టెను, మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లో సంధి చేస్తూ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. చూడండి, ఆయన మనకు సమాధానకర్తగా ఏం చేశాడట. హిందువులని లేదు, క్రైస్తవులని లేదు, ఏ దేశస్తులని లేదండి, పలాని దేశస్తులని లేదు, నేషనాలిటీ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. సమస్త మానవులను లోక పాపాలు మోసాడిక ప్రపంచములో ప్రజలందరినీ తన శిలువ ద్వారా విభిన్నత్వము నుండి ఏకత్వానికి తీసుకొని వచ్చాడు. ఆ మధ్య గోడను పడగొట్టారు. హిందువులని లేదు, బౌద్ధులని లేదు, ముస్లింలని లేదు, క్రైస్తవులని లేదు, రష్యన్స్ అని లేదు, అమెరికన్స్ అని లేదు, ఇంగ్లీష్ పీపుల్ అని లేదు. మొత్తాన్ని కూడా ఆయన ఒకటిగా తన యొక్క దైవత్వం కిందికి, తన రక్షణ పరిధిలోకి, తన రాజ్య పరిధిలోకి తెచ్చాడు. అనగా ఆయన పక్షపాతము లేనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తన హృదయాన్ని మనకిచ్చి మన పాపాన్ని తాను మోసాడు. ఏకత్వం ఏంటండి? దేవునితో సమానమైనటువంటి ఏకత్వాన్ని ఇచ్చాడు. పరలోకంలో ప్రవేశించాలంటే మన రూపం ఉంటది గాని లోపల యేసుక్రీస్తు స్వరూపం ఉంటదండి. మన రూపం పై రూపం కనబడుద్ది గాని లోపల నన్ను పోలి నడుచుకోండి అని క్రీస్తు సంపూర్ణత అందులో ఉంటదండి. ఏ దేవుడు తన వలె ఈ ప్రపంచంలోని మానవుల్ని సిద్ధపరచడు. పాపులనైనా, లోబులనైనా, దొంగలనైనా, తాగుబోతులనైనా, వ్యభిచారులైనా ఎవరినైనా తన వలె మార్చగలడు. పైకి వారి రూపం వారికి ఉన్న లోపల క్రీస్తు వలె ఉంటారు వారు. ఆ యొక్క మహాకార్యాన్ని చేయగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. ఆశ్చర్యకరంగా మన మరణం లోపలే మనం ఆయనకు లోబడుతూ పోతే, వాక్యానుసారంగా ఉంటే, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే ఆయన ఆ కార్యక్రమాన్ని ముగిస్తాడు. అప్పుడు తన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టి వారిలో తన రూపాన్ని చూసి ఆయన సంతోషించువానిగా ఉన్నాడు. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ చరిత్రలో అనేక వ్రత గ్రంథాలు ఉన్నవి తండ్రి. ఎన్నో ఆధ్యాత్మిక బోధనలు ఉన్నవి, పవిత్ర గ్రంథాలు అని పిలువబడేవి. విశ్వమంతటా ఎన్నో ఉన్నవి స్వామి. వాటిలో ప్రభు ఎన్నో నీతి వచనాలు ఉన్నాయి. మానవుని జీవన విధానాన్ని సరిచేసేటటువంటి పదజాలాలు, భావాలు, అధ్యాయాలు, బోధనలు ఉన్నవి. భగవంతుడు ఎలా కనపరచాలా, ఎలా పూజ చేయాలా, పూజా విధానాలు అనేకము పొందుపరచబడి ఉన్నవి తండ్రి. మానవ 192 nations are following various methods in worshipping God according to their holy book. The holy books of every religion is providing the way of worship God's existed in this universe. కానీ ప్రభువా, తన వలె మానవుల్ని మార్చటం ఏ భగవంతుడు కూడా అలాంటి ఉద్దేశంతో లేడు. ఎవరు దాన్ని చూపించలేరు. అందుకొరకు క్రయం చెల్లించే, పాపిని పరిశుద్ధునిగా మార్చే, పరిశుద్ధిని దేవునిగా మార్చే ప్రక్రియ అనగా దేవునికి కలిగిన, క్రీస్తుకు కలిగిన
సంపూర్ణత ఇచ్చిన తండ్రి. మా రూపంలో మేమున్నా పరలోక రాజ్యములో జీవించడానికి కావలసిన ఆత్మీయ సమానత్వాన్ని సిద్ధపరిచే దేవుడు క్రీస్తు మాత్రమే. మానవులుగా రూపమున్న అంతరంగ పురుషుడు మాత్రము క్రీస్తుతో అన్ని విషయాల్లో సమానత్వాన్ని పొంది క్రీస్తు ప్రభువు నివసించే రాజ్యంలో సమానత్వపు ఆధ్యాత్మిక స్థాయి కలిగి జీవించటానికి ఈ దేవుడు మానవ హృదయాలలో చేరి వారిని అలా పవిత్రమైన వారిగా తన వలె చెక్కుతూ ఉన్నాడు. కనుక ఇట్టి దేవుని మనం ఆరాధించిన ఎడల పరిపూర్ణులమై క్రీస్తుకు కలిగిన ఆధ్యాత్మిక సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి మనం జీవిస్తాం. పరలోక రాజ్యంలో మనం నివసించడానికి సరిపోతాం. ఆ ప్రక్రియ క్రీస్తు మాత్రమే చేశారు గనుక ఆయన పాదాలకు మనం నమస్కరిద్దాం. ఆయన గొప్పతనాన్ని యుగ యుగాల వరకు శ్లాఘిద్దాం. ప్రతి ఒక్కరం కూడా రూపాంతరం పొందడానికి మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించి ఆయన జీవన విధానాన్ని మనము నేర్చుకొని అలవర్చుకొని మారిపోయి క్రీస్తు వలె మన ఆధ్యాత్మికత సరిదిద్దబట్టడానికి ఆయన చూపిన మార్గంలో మనం నడుద్దాం. ప్రభు మీ అందరినీ తన బిడ్డలుగా మార్చుకొనుగాక, తన ఆధ్యాత్మిక రూపమును దయతో అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. ఆమేన్.